దశ మహావిద్యలు. మొదటి మహావిద్య కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి. దశ మహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సాంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీ కాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుండి బాధల నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రునాశనం, దీర్ఘాయుష్యు, సకల లోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. రెండవ మహావిద్య. దశ మహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి. నీలవర్ణంతో భాషించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీ తారాదేవి వాక్కుకు అధిదేవత. ఈ దేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధన వల్ల శత్రునాశనం, దివ్య జ్ఞానం, వాక్శుద్ధి, ఐశ్వర్యం, కష్ట నివారణ సాధకుడికి లభిస్తుంది. మూడవ మహావిద్య అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశ మహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. పరమ శాంత స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిర మాస పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్ని రకాల కష్ట నష్టాల నుండి విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. నాలుగవ మహావిద్య. దశ మహావిద్యలలో నాలుగవ మహావిద్య శ్రీ భువనేశ్వరీ దేవి. ఉదయించే సూర్యుడు లాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవిని భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధులు, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. ఐదవ మహావిద్య. దశ మహావిద్యలలో ఐదవ మహావిద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపినికి మాఘమాసం పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణపరాయిని అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుండి, బాధల నుండి విముక్తి లభిస్తుంది. సకల సుఖ భోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. ఆరవ మహావిద్య. దశ మహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచిని, ప్రచండ చండి అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సాంప్రదాయంలో భిన్నమస్తాదేవికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రు విజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఎటువంటి కార్యాలనైనా అవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది. ఏడవ మహావిద్య. దశ మహావిద్యలలో ఏడవ మహావిద్య ధూమవర్ణంతో దర్శనమించే శ్రీ ధూమావతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీ దేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుండి, శోకాల నుండి విముక్తి లభిస్తుంది. ఎనిమిదవ విద్య. దశ మహావిద్యలలో ఎనిమిదవ మహావిద్య పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ బగళాముఖి దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవికి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవత ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యాన్ని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్తంభింపజేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది. తొమ్మిదవ మహావిద్య. దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య మరకత వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగిదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రసిద్ధి పొందిన మాతంగిదేవికి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగి, లఘు శ్యామల, ఉచ్చిష్ట చండాలి అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్శుద్ధి, సకల రాజస్త్రీ పురుష వశీకరణ శక్తి, ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. పదవ మహావిద్య.
పద్మాసనాసీనయై స్వర్ణ కాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తి పొందింది. సకల ఐశ్వర్యప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మి స్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకల విధ సంపదల్ని, పుత్ర పౌత్రాభివృద్ధిని, సుఖ సంతోషాల్ని సాధకుడికి కలుగుతాయి. శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.